హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో మరి లక్నో వర్సెస్ ఆర్సీబీ మొత్తం మీద 5 మ్యాచ్లు అనేది ఎట్ రికార్డులో జరిగితే 2 మ్యాచ్లకి మరి ఇక్కడ పరిమితమైంది లక్నో, 3 మ్యాచ్లు ఆర్సీబీ అయితే గెలిచిందని చెప్పచ్చు. అయితే టోటల్గా మరి ఎక్కడ మరి జరుగుతుంది ఏంటంటే మరి చెప్పక్కర్లేదు, మీ అందరికి కూడా తెలిసింది లక్నోలో అయితే జరుగుతుంది. మరి లక్నోకి ఆర్సీబీకి అయితే చాలా టఫ్ టైప్గానే ప్రతిసారి కూడా నడుస్తూ వస్తుంది. మరి ఈ గ్రౌండ్ అనేది ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు ఖచ్చితంగా సరే, కానీ కొట్టేవారు మాత్రం 200+ కానీ కొడితేనే చేయింగ్లో చాలా కష్టంగా ఉండే చేస్తుంది ఉంటుంది. లేదు అనుకుంటే 190 కానీ వచ్చింది అంటే చాలా వరకు కూడా విజయం ఉండే ఛాన్స్ అది ఉంటుంది. అదే టోటల్గా మరి ప్లేయింగ్ లెవెల్ అనేది చూసుకుంటే ఆర్సీబీ అయితే చాలా చాలా గట్టిగానే ఉందిరా అనేది అయితే మనం చెప్పచ్చు. మరి సాల్ట్ వస్తాడా లేదా అని పక్కన పెడితే అగర్వాల్ అనేది కొత్తగా తీసుకున్నారు. పాడికల్ అనేది అవుట్ అయితే అయ్యేది ఇంజరీ కారణంగా. అగర్వాల్ అనేది తీసుకుంటారా లేకపోతే ఏంటి చూడాలి. మరి ప్రతిదర్ కానీ టీమ్ డేవిడ్ నుండి కానీ రోతర్పాట్ నుండి కానీ బౌలింగ్లో కుమార్ నుండి కానీ దయ్యాల నుండి కానీ స్పిన్నర్లో కుర్మల్ పాండ్యా నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫెక్ట్గా రాణిస్తున్నారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి లక్నో టీంకి అయితే వచ్చేస్తా మార్సల్, పొరాన్, మరి మిల్లర్ చాలా వరకు కూడా ఉన్నా సరే బౌలింగ్లో చాలా ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. అటు యాదవ్ నుండి కానీ ఎక్కువగా రన్స్ అందిస్తున్నాడు, రీతి నుండి వికెట్ నుండి తీస్తున్నాడు, ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. పంత్ అయితే ఫామ్లో అయితే లేదు, బదాని అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నా సరే చేస్తున్నారు, కానీ బౌలింగ్ అయితే చూసుకోని పరిస్థితి ఎక్కువ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. వీళ్ళిద్దరికి కూడా బలబాలు చూసుకున్నా ఆర్సీబీ చాలా బలంగా ఉంది. గెలిచే టీం మాత్రం ఆర్సీబీకే ఉందని మనం చెప్పచ్చు. కానీ ఒకటి, ఈ మ్యాచ్ అనేది రద్దు అవుద్దా లేకపోతే ఏంటని చూడాలి. పాకిస్తాన్ ఇండియా వార్ అనేది నడుస్తుంది. దీని కారణంగా మరి ఐపీఎల్ అనేది రద్దు అవుద్దా లేకపోతే ఈ మ్యాచ్ అనేది రద్దు అవుద్దా లేకపోతే ఏంటని అప్డేట్ అనేది రానుంది. కాసేపట్లో కొన్ని గంటల్లోనే అప్డేట్ అనేది రానుంది. మరి మీకు ఆ అప్డేట్ అనేది అందిస్తాం. కంటిన్యూ అవుద్దా లేకపోతే ఏమిటి అనేది అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కంటిన్యూ అయితే మరి ఈ వీడియో అనేది చేయను. మరి మొత్తానికి ఐపీఎల్ అనేది రద్దు అయితే ఖచ్చితంగా సరే ఒక వీడియో అనేది పెడుతూ ఉంటాను. మరి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మీరు షేర్ అయిపోతే మర్చిపోకండి.